ఇప్పుడు వీడియో సేమ్ ఇంకొకసారి చేయాల్సి వస్తుంది, వినండి. గ్రహములు దిక్కులు చెప్పడం అయింది, రాసులు వర్ణాలు. గ్రహములు మూల త్రికోణములు. ఇప్పుడు లెసన్. రవిగ్రహం మూల త్రికోణం మొదటి 20 భాగాలు, తర్వాత స్వక్షేత్రంలో ఉంటుంది. చంద్రుడికి మొదటి 3 భాగాలు, తర్వాత 27 భాగాలు స్వక్షేత్రం. కుజుడికి మొదటి 8 భాగాలు మూల త్రికోణం, తర్వాత 12 భాగాలు స్వక్షేత్రం, అంటే డిగ్రీస్ అంటారు. గురుడు మొదటి 10 డిగ్రీలో ఉంటే మూల త్రికోణం, తర్వాత 20 భాగాలు స్వక్షేత్రంగా పరిగణిస్తాం ఆ గురువుని యొక్క స్థితి. శనిగారు మొదటి 20 భాగాలు మూల త్రికోణం, తర్వాత భాగాలు 10 స్వక్షేత్రంగా చెప్పాల్సి వస్తుంది. బుధుడు కన్యా మిథున రాశులకు అధిపతి కదా, ఇతను 15 డిగ్రీల్లో మూల త్రికోణం, తర్వాత భాగాలు స్వక్షేత్రంగా చెప్పాలి. శుక్రుడు వృషభ తులారాశులకు అధిపతి, మొదటి 15 భాగాలు మూల త్రికోణం అయితే తర్వాత 15 భాగాల్ని స్వక్షేత్రంగా చెప్పాలి. రవి మొదటి 20 డిగ్రీల్లోపు ఉంటే సింహంలో ఉంటేనే మూల త్రికోణం, లేదు మిగిలిన దాటితే అది స్వక్షేత్రంగా చెప్పాలి. ఇది ముఖ్యమైనటువంటిది పాఠం అన్నమాట. నెక్స్ట్ లెసన్ ఏంటంటే వీడియో మిత్రరాశులు. గ్రహాలకి మిత్రరాశులు. రవి వృశ్చికం, ధనస్సు, మీనం, కర్కాటక రాశులు రవి గ్రహానికి మిత్రరాశులు. చంద్రుడికి సింహం, కన్యారాశులు. అదే చంద్రుడికి ధనుర్మీన రాశులు కూడా మిత్రరాశులే అవుతాయి. మేషరాశి కూడా మిత్రరాశి, ఎగ్జాల్టెడ్ చంద్రుడికి మంచి అవుతుంది. నెక్స్ట్ కుజుడికి సింహం, ధనస్సు, మీనం మంచి రాశులు. నెక్స్ట్ స్వక్షేత్రం అని చెప్పుకున్నాగా మేషం అని. గురుడికి మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం మంచిది. శనికి మిథున, వృషభ, తులారాశులు. కన్యారాశి కూడా 0 డిగ్రీలో ఉన్నప్పుడు మిత్రరాశిలో ఉన్నట్టు చెప్పచ్చు. బుధుడు తులా, వృషభం, సింహరాశి, మకర, కుంభరాశులు కూడా బుధుడికి మంచి మిత్రస్థానాలే. శని మిత్రుడే అని చెప్పాలి కాబట్టి బుధుడికి తులా, వృషభం, సింహం అండి. మకర, కుంభాలు కూడా బుధుడికి మిత్రస్థ రాశులే. శుక్రుడికి మిథునం, మకరం, కుంభం మిత్రరాశులు. కన్యారాశి నీచరాశి అయింది కాబట్టి. రాహుకి కుంభం, వృషభం, తుల మిత్రరాశులు. కేతుకి సింహము, వృశ్చికం, మేషం మిత్రరాశి అయిందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి మిత్రరాశులు ఉంటాయి. అదేవిధంగా ఇది తర్వాత శత్రురాశులు కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ చెబుదాం పోని. మిత్రరాశులు అవైతే శత్రురాశులు ఒక్కొక్క చోటకి తీసుకురావచ్చు. రవికి తుల, మకర, కుంభ, వృషభాలు శత్రురాశులు. చంద్రుడికి అసలు ఎవ్వరూ శత్రువులు లేరట, అంత మంచి మొత్తం. కుజుడికి మిథునం, కన్యా, తుల, కుంభం శత్రురాశులు. అక్కడ ఉంటే కుజుడు వ్యతిరేకతలు జరుగుతాయి. గురుడికి వృషభం, కన్యా, తుల, మిథునాలు శత్రురాశులు. శనికి సింహం, వృశ్చికం, కుంభం శత్రురాశులు. అంచేత ఈ శని గ్రహాన్ని ఏ గ్రహానికి దాని యొక్క శత్రురాశుల్లోంచి వివాహాలు చేయకూడదు. శుక్రుడు సింహము, ధనస్సు, మీనం, కర్కాటకాన్ని శత్రురాశులు. రాహు గారికి సింహం, వృశ్చికం, మేషం శత్రురాశి. కేతువుకి కుంభము, మకరము కూడా శత్రురాశులే అవుతాయి. మూల త్రికోణంలో ఉన్న గ్రహాలు మాత్రం ఎంతో మంచి లాభాన్ని ఇస్తాయి. శత్రురాశిలో ఉన్న గ్రహాలు నీచ దృష్టిలున్నా, శత్రుగ్రహ దృష్టిలున్నా తీవ్ర వ్యతిరేకతల్ని మనకి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని లేకుండా చేస్తాయి. ఇది ఒక ముఖ్య భాగం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాఠం చెప్తాను సాయంకాలం. ఓకే, వీడియో హ్యాపీ.